స్వర్గీయ వేమ ఎల్లయ్య గారి 30వ వర్ధంతి సభకి మేము మా అమ్మ ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఇంకా పెద్దలు మన వేమ శ్రీనివాసరావు గారు అందరూ కలిసిమెలిసి వేమ ఎల్లయ్య గారికి నివాళులు అర్పించడం జరిగింది. వేమ ఎల్లయ్య గారు ఈ ప్రాంతానికి ముఖ్యంగా నూతలపాడు కాన్స్టిట్యున్సీ మొత్తానికి ముఖ్యంగా చేమకుర్తి కూడా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బడుగు బలిగిన వర్గాలకి రైతులకు కూడా ఎన్నో మేలు చేశారు. ఈ ప్రాంతంలో ఎక్కడ పోయినా కూడా స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇంటర్మీడియట్ కాలేజీలు కానీ ఆయన టైంలో వచ్చినాయి. కాబట్టి అటువంటి మహానాయకుడిని గుర్తు చేసుకొని 30 సంవత్సరాలు మన నుంచి దూరం అయ్యేప్పటికి కూడా ఆయన చేసిన పనులు ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా మేము ఎలక్షన్లు తిరిగినప్పుడు కానీ మండల పర్యటనకు పోయినప్పుడు కూడా వేమ ఎల్లయ్య గారు చేసిన డెవలప్మెంట్ అని చెప్పుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. అటువంటి మహానాయకుడిని ఈరోజు నివాళులు అర్పించడం నిజంగా సంతోషంగా ఉంది. అదేవిధంగా వేమ శ్రీనివాసరావు గారు ఒక చేమకుర్తి జెడ్పీటీసీ గారు కూడా వాళ్ళ నాన్న గుర్తు చేసుకొని వాళ్ళ నాన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు పెట్టి ఈ ప్రాంతానికి ముఖ్యంగా ఈ బ్యాక్వర్డ్ ప్రాంతానికి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళని కూడా ఎక్కువ స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగాలు కల్పించడం కోసం కృషి చేస్తున్నారు. కాబట్టి వేమ శ్రీనివాసరావు గారు అభినందించవలసిన అవసరం ఉంది తెలియజేస్తుంది. ఎస్టీ కమిషన్ చైర్మన్గా పనిచేసినటువంటి వేమ ఎల్లయ్య గారి వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే శ్రీ పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, ఈ యొక్క మన జిల్లా ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి పూచేపల్లి వెంకయ్య గారికి స్వాగతం పలుకుతూ, వారితో పాటు వేమ ఎల్లయ్య గారి కుమారులు అయినటువంటి మన చేమకుర్తి జడ్పీటీసీ వేమ శ్రీనివాసరావు గారికి, మన సంతనూతలపాడు జడ్పీటీసీ శ్రీమతి దుంప రమణమ్మ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేమకుర్తి పట్టణ అధ్యక్షులు శ్రీ కృష్ణపాటి శేఖర్ రెడ్డి గారికి, తర్వాత మన సంబంధించినటువంటి స్థానిక నాయకులు తెల్లమేకల గాంధీ గారికి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినందుకు వారికి స్వాగతం పలుకుతూ ఈ యొక్క సందర్భంగా వారిని సాదరంగా ఆహ్వానిస్తారు. వేమ ఎల్లయ్య గారి వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆహ్వానించిన వెంటనే ఈ యొక్క పాఠశాల దత్తత తీసుకున్నటువంటి మనందరి అమ్మ జడ్పీ చైర్పర్సన్ పూచేపల్లి వెంకయ్య గారి యొక్క చొరవతో మీరెక్కడో 4 కిలోమీటర్ల దూరం వెళ్ళి చదువుకునేటువంటి ఆ బాధని తప్పించి ఆడపిల్లల వరకు ఒక ప్రత్యేకంగా స్కూల్ ఉండాలి, ఆ స్కూలు చాలా బాగుండాలనేటువంటి ఆలోచనతో మరి చేపట్టినటువంటి ఈ కార్యక్రమం మన కళ్ళెదిటే కనబడతా ఉంది. గత ప్రభుత్వం నాడు నేడు ద్వారా నిర్మించినటువంటి ఈ భవనంలో ఇంకా ఇప్పుడే శివ సారు ఇప్పుడే ఇంజనీర్లతో మాట్లాడారు. ఈ పాఠశాలకి జిల్లా పరిషత్ నుండి అర్జెంటుగా 10 లక్షల రూపాయల నిధులు మాట్లాడారు. దీన్ని ఒక 2-3 months లోనే ఒక దశకి ఒక ఫ్లోర్ వరకు బాగు చేసేదానికి సార్ ఇప్పుడే ఇంజనీర్లతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మీరన్నా ఈ పాఠశాల అన్నా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ, ఆప్యాయత, అభిమానం ఆ కుటుంబానికి ఉంది. అది ఎందుకో అది శివన్న 2006లో ఎంపీపీగా ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా వెళ్ళిన తర్వాత ఎంపీపీగా పెద్దమ్మ వెంకయ్యమ్మ గారు ఎంపీపీగా ఉన్నప్పుడు కానీ, మరి పెద్ద ఆయన వీళ్ళిద్దరికి ముందు పెద్ద ఆయన సుబ్బారెడ్డి గారికి ఉండేటువంటి ఆలోచన కానీ ఈ యొక్క పాఠశాల మీద ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం వాళ్ళకి మొదటి నుంచి కూడా ఉంది. మధ్యలో నేను జడ్పీటీసీగా ఎన్నికైన తర్వాత కొంచెం నేనేదో ఒక ఫైల్ తీసుకొని అటు ఇటు తిరగడానికి మీకు సహాయపడ్డాను తప్పితే దీనికి పూర్తి హక్కుదారులు దీని మీద పెద్ద చైర్పర్సన్ గారు, తర్వాత శివన్న. మరి దీన్ని త్వరలోనే ఒక ఫ్లోర్ పూర్తి చేసి మీకు అన్ని వసతులతో కూడినటువంటి పాఠశాలగా రూపకల్పన చేయడానికి మరి చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా బాగా చదవండి, మంచి మార్పులు తీసుకురండి, మంచి స్థాయిలో ప్రయోజకులు కావాలనేది మా అందరి ఆకాంక్ష. నిర్వహించిన పెద్దలందరికీ, అమ్మగారికి, జడ్పీటీసీ శ్రీనివాసరావు గారికి, ప్రాణం గారికి, శేఖర్ గారికి, కవి చేసిన పాఠశాల సిబ్బందికి, పిల్లలందరికీ నా నమస్కారాలు. ఇందాక శ్రీనివాసరావు గారు మన జడ్పీటీసీ చెప్పిన నుంచి ఈ స్కూలు
ఏ ముహూర్తాన స్టార్ట్ చేసామో అప్పటి నుంచి కూడా మా కుటుంబానికి ఈ స్కూల్ మీద ప్రేమ ఎక్కువ. మేము అంతకుముందు మా మినిస్టర్ గారు మేమందరం కలిసి కూడా ఈ స్కూల్ మినరల్ డెవలప్మెంట్ నుంచి కూడా సుమారు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు మీ హాస్టల్ కూడా మేము వచ్చేప్పుడు ఫైల్ నడవడం జరిగింది. ఇప్పుడు టెండర్ స్టేజ్ కూడా వచ్చేసింది, టెండర్ కూడా పిలుస్తున్నారు. ఇప్పుడు నాకు సీన్ చెప్పడం వల్ల తెలిసింది, మీకు హాస్టల్ ఆ బిల్డింగ్ కట్టడం కోసం హాస్టల్ ప్లేస్ మీరు ఎక్కడ బయట ఉండాలి కాబట్టి హాస్టల్కి ఆ ప్లేస్ దొరకలేదని చెప్పారు. టెంపరీగా నా దృష్టికి తీసుకొచ్చి నేనే సొల్యూషన్ చెప్పేవాడిని. మా బీఈడి కాలేజ్ ఖాళీగా ఉంది, మీరు శుభ్రంగా వచ్చి ప్రస్తుతానికి మేము బీఈడి కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ షిఫ్ట్ చేసాం కాబట్టి ఇక్కడ గాంధీనగర్ 5వ లైన్ అనుకుంటా, 5వ లైన్ ఉంది. మీకు ఇబ్బంది లేకపోతే ఆ నుంచి రావడానికి వస్తే ఏ ఇబ్బంది లేకపోతే నడిచి రావడానికి ఇబ్బంది లేకపోతే మీ సోషల్ వెల్ఫేర్ డీడీ గారితో మాట్లాడి మీ చైర్మన్ గారితో మాట్లాడితే బిల్డింగ్ ఆమెదలే, ఆమె బిల్డింగ్ శాంక్షన్ చేయాలి, ఆమె పేరు మీద ఉంది, ఆమెతో మాట్లాడి మీకు ఇప్పించేస్తాము. అదేవిధంగా అక్కడ షిఫ్ట్ అయిపోయిన పాటనే కుకింగ్ ఏజెన్సీ వాళ్ళతో కూడా మాట్లాడేసి కొంచెం నాణ్యమైన భోజనం పెట్టమని చెప్పి మీకు చెప్పమని చెప్తాను. అది కూడా అదేవిధంగా దీని నుంచి ఈ హై స్కూల్ గతంలో మన మీటింగ్లో కూడా చెప్పే మీటింగ్లో కూడా గతంలో పెండింగ్ అన్ని స్కూల్స్లో జగన్ సారు సీఎం దిగిపోయిన కాడి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ స్కూల్స్కి ₹1 కూడా ఖర్చు పెట్టాల. అందువల్ల మేము వెయిట్ చేసాము, ఆ గవర్నమెంట్ నుంచి నిధులు వస్తాయని చెప్పి వెయిట్ చేసాము. రాలేదు కాబట్టి ఇది మన స్కూల్ కాబట్టి అమ్మ చైర్పర్సన్గా ఉంది కాబట్టి ఒక ₹10 లక్షల ముందు ఈ కింద వరకు పెయింట్స్ కానీ ఈ ఎలక్ట్రికల్ విషయం కానీ ఏదైనా కరెంటు విషయంలో కానీ చూస్తుంటే ఈ డోర్లు కూడా విండోస్ కూడా పెట్టేసి మీకు ఇబ్బంది లేకుండా ఒక ఫ్లోర్ వరకు రెడీ చేయించేస్తాము. ముందు సరిపోతే మా ఒక ఫ్లోర్ ప్రస్తుతానికి ఫ్లోర్ వరకు రెడీ చేయించేస్తాము, ఇబ్బంది లేకుండా. నాకే చూడటానికి బాగాలేదు. సో నెక్స్ట్ టైం మేము మీటింగ్కి వచ్చే టైంకి కొంచెం సుందరంగా తయారు చేసుకొని వస్తాం. ఒక రాజకీయ నాయకుడు ₹1 కూడా ఆశించకుండా పేదవాళ్ళందరికీ సహాయం చేయాలి సొంత మనుషుల్లా భావించి ఈ చేమకుర్తి మండలంలో కానీ ఎస్ఎన్పాడు కాన్స్టిట్యున్సీలో పేదవాళ్ళకి కానీ గవర్నమెంట్ హాస్టల్స్ కానీ బిల్డింగ్స్ కూడా కట్టించాయంటే అది దేవాలయ గారి పుణ్యం అని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. అటువంటి మహానాయకుడిని 30 సంవత్సరాలకు మరణించిన ద్వారా ఇప్పుడు కూడా ఇంకా గుర్తు చేసుకుంటున్నామంటే ఈ ఎంఆర్ ఆఫీస్ కానీ హై స్కూల్స్ కానీ కట్టారంటే ఆయన పుణ్యం అని చెప్పుకున్నారంటే ఆ మహానాయకుడు ఆ విజన్తో ఆ రోజు పనిచేశాడు కాబట్టి ఇప్పుడు ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటాం. రాజకీయ నాయకులు కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారమ్మా, మీరు బాగా గుర్తు పెట్టుకోండి. పేదవాళ్ళకి సహాయం చేసేవారు కూడా చాలా ఉన్నారు. దాంతో వేమ ఎల్ఐ గారు కూడా ఒకరని చెప్పి సభాముఖం తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి ఆహ్వానించిన మన సీనియర్ గారికి, జెడ్పీటీసీ గారికి, మిగిలిన పెద్దలందరూ కూడా మరి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎల్ఐ గారు వర్ధంతి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషం. అదేవిధంగా సభాధ్యక్షులు మన యామ శ్రీనివాసరావు గారికి, మన ఎమ్మెల్యే బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, రామమ్మ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈరోజు మన స్కూల్లో పిల్లలందరికీ నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఏంటంటే సుబ్బారెడ్డి గారి ఆశయం ఇక్కడ ఆడపిల్లల హై స్కూల్ కావాలి అని నేను ఎంపీపీగా ఉన్నప్పుడు ఆయన ఆలోచన అప్పుడే అసలు ఎక్కడన్నా మంచి స్థలం సెంటర్లో ఉంటే అప్పుడు ఆయన ఆడపిల్ల హై స్కూల్ కట్టించాలని ఆయన ఆశయం అది ఒకటేను. ఆ రోజు తర్వాత మన స్కూల్ పిల్లలు ఆడపిల్లలు ఎక్కడి నుంచో గాంధీనగర్ నుంచి ఆ చివరి నుంచి హై స్కూల్ పోయి చదువుకోవాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే అంత దూరం ఏం పంపించాలని చెప్పి కొంతమంది మానుకోవటం కూడా ఆడపిల్లలు పంపించడం కూడా పంపించట్లే. ఇప్పుడు మనం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి మినిస్టర్గా సురేష్ గారు ఉన్నారు. మినిస్టర్ అయిన పాటిని మా ఇంటికి రావడం జరిగింది. ఆ రోజు నేను అన్నా సుబ్బారెడ్డి గారి ఆశయాలు ఒక్కటే, సురేష్ గారు కంపల్సరీగా మనకి ఆడపిల్లకి హై స్కూల్ కావాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. తప్పనిసరిగా శాంక్షన్ చేపిస్తామని చెప్పి వారం రోజులకే మనకు శాంక్షన్ చేయడం జరిగింది సురేష్ గారు. మనం ఇక్కడ సెంటర్లో మనకు స్థలం దొరికినందుకు మన అదృష్టం అనుకోవాలి. మన ఆడపిల్లలు దూరం కాకుండా సెంటర్లోనే ఊర్లోనే ఉండేటట్టు మనకి ఆడపిల్ల హై స్కూల్ ఉంది కాబట్టి మీ అందరూ బాగా చదువుకొని మంచి మార్కులు తీసుకొచ్చుకొని మన స్కూల్కి ఆడపిల్ల హై స్కూల్కి మంచి పేరు తీసుకొస్తారని
తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఏంటంటే ఈరోజు యామా ఎల్లయ్య గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి మేము వచ్చి ఎల్లయ్య గారికి పూలమాలలు వేసి మనందరం నివాళులర్పించుకున్నందుకు చాలా సంతోషం. మీరు ఏదైతే ఆశయంతో ఇక్కడ చదువుకొని వచ్చారో అదే ఆశయం మీరు బాగా చదువుకొని మంచి మార్కులు తీసుకొచ్చుకోవాలనుకుంటున్నాను. మనకి అక్కడ హాస్టల్ సరిగా లేదని నేను చాలాసార్లు వచ్చి చూసి కూడా వచ్చాను. మేము మన మీటింగ్ లో కూడా హాస్టల్ కావాలని అడిగితే శాంక్షన్ చేస్తామని అన్నారు. శాంక్షన్ చేశారు సుధారా, టెండర్ కూడా అయిపోయింది. ఇప్పుడు మా కొడుకు చెప్పాడు మా బీఈడి కాలేజీలో ఖాళీ ఉంది, అక్కడ మీ అందరూ పిల్లలు బాగా చదువుకోవాలి. అదేవిధంగా మీరు ఎక్కడున్నా కూడా హాస్టల్లో ఉన్నా ఎక్కడున్నా మీరు బాగా చదువుకొని మంచి మార్కులు తీసుకొచ్చుకోవాలని ఆయన ఆశయం ఒకటేను. ఎప్పుడు మీరు మర్చిపోకూడదని మంచి మార్కులు తీసుకొచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.